జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం అని చెప్పి 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ పొత్తు పెట్టుకునే క్రమంలో మరి ఆ పార్టీలు టికెట్ ఆశించినటువంటి వాళ్ళు మరి బాధపడ్డారు, పార్టీల మీద ఎదురు తిరిగారు. కొంతమంది ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ పార్టీ అధినాయకులు చెప్పినట్టుగా పని చేసుకుంటూ పోయారు. సో ఈ రకంగా పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఏ రకంగా ఉంటుందనడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ శ్రీకాళహస్తి ఎపిసోడ్. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జనసేన పార్టీ ఒకప్పటి శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ అనేటువంటి కోట వినుత, రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్టుగా ప్రతిరోజు వాళ్ళ మీద వీళ్ళు కౌంటర్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్న రాయుడు వీడియో రిలీజ్ అయింది. ఆ రాయుడు వీడియో రిలీజ్ అయిన తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి ఇంకా ప్రెస్ మీట్ పెట్టేసి ఇది ఆర్టిఫిషియల్లో చేసినటువంటి వీడియో, నా మీద బురద చల్లుతూ ఉన్నారు, నేను పుట్టి బుద్ధెరిగి ఇలాంటి చెత్త రాజకీయాలు నేను ఎప్పుడు కూడా చూడలేదు, నన్ను టార్గెట్ చేశారు, ఈమె కోట వినీత అసలు ఇలాంటి రాజకీయ నాయకురాలు నేను ఎప్పుడూ చూడలేదు, ఎన్నికల సమయంలో నన్ను ఇబ్బంది పెట్టింది, మా అమ్మ మా భార్య ఇంటికి పోతే గేటు దగ్గరే ఆపేసింది, చాలా ఇబ్బంది పెట్టి డబ్బులు అడిగింది, జనసేన పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పెట్టింది అని చెప్పి కామెంట్ చేసేసరికి మరి గతంలో కోట వినీత గారు టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులకు ఫోన్ చేసినటువంటి ఒక ఆడియో ఈరోజు మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ఆడియోలో ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. దీనికి సంబంధించి వీళ్ళు కోట వినీత యొక్క సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తూ ఉన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఇంకోసారి ఇట్లా మాట్లాడితే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి, ఇంకా చాలా ఆధారాలు బయట పెడతాం మేము, జాగ్రత్తగా అని చెప్పి వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా పోస్ట్ చేసినటువంటి ఆడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఒకసారి వినండి. హలో అంకుల్, నమస్తే అంకుల్, నేను వినుతా అంకుల్. బాగున్నాను అంకుల్. అదే నేను ఆలపాటి రాజా ఆయన ఉన్నారు కదా, ఆయన ఫోన్ చేశారు, మాట్లాడారు అని చెప్పాను, అడిగారు, కనుక్కున్నారు. నేను రోజు మీరు చూస్తున్నారా, క్యాంపెయిన్ చేస్తున్నాము, బలంగా చేస్తున్నాం మీ క్యాండిడేట్ కంటే. కాదు అంకుల్, అంటే టీడీపీ జిల్లా అధ్యక్షుడే అబ్జర్వ్ చేశారంటే ఈమె ప్రచారం చేస్తున్నటువంటి విషయానికి సంబంధించి మీరు చూశారు కదంటే ఆయన చూశానని చెప్తా ఉన్నాడు. ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి గారు మీరు చూడలే, మేము ప్రచారమే చేయలేదు, ప్రచారానికి రాలేదని చెప్పి ఈయన చెప్తా ఉన్నారు. సో దానికి కౌంటర్గా వీళ్ళు ఎవిడెన్స్ తీసి నేను వైసీపీ పెట్టినా అన్నాడు అంకుల్ లైవ్ వీడియోని. నేను ఇంతవరకు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు అంకుల్, కానీ మీరు చెప్పారని నేను అతనికి ఓట్స్ పోతాయని ఒక మాట అది తప్పు అని కూడా చెప్పట్లేదు. చూడండి అంకుల్, నన్ను ఆయన కూడా పిలవట్లేదు, బాలకృష్ణ మీటింగ్కి పిలవలేదు, దేనికి పిలవట్లేదు. ఈ రోజు అంకుల్ బలిజ మీటింగ్ జరుగుతుంది, ఆర్గనైజర్ ఎవరో వదిలేయండి, పల్లమాల సుధాకర్లే అంకుల్ వదిలేయండి, తెలుసు మనకు కూడా. నా పేరు లేదు అంకుల్, నేను బలిజనాన్ని కాదా? లేదు అంకుల్, నేను ఇన్విటేషన్ మీకు పంపిస్తా చూడండి. లేదు కాదు అంకుల్, మీరు మనస్సాక్షి మీద ఒట్టేసుకొని మీరు చెప్పండి, నేను అతన్ని ఇంత డబ్బు నాకు ఇవ్వండి అని డిమాండ్ చేశాను అంకుల్. మరి ఎందుకు అంకుల్, ఇంత ఇది ఉన్నాడు ఎందుకు? నేను చేశాను అంకుల్. కాదు, వాళ్ళ అమ్మ కానీ 20 కోట్లు అడిగానని చెప్తుంది అంకుల్. అమ్మ అబద్ధం కదా? ఏంది అంకుల్ ఇది? రోజుకొక ఫిగర్ చెప్తున్నాడు అంకుల్ అతను, రోజుకొక ఫిగర్. ఏంది అంకుల్, నాకంటే ఒక మనస్సాక్షి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు అంకుల్. ఈ రోజు బల్జ మీటింగ్ నన్ను పిలవలేదు, అందరూ ఫోన్లు చేస్తున్నారు, స్కోలా నుంచి పేరు వేసినారు, అందరు పేర్లు వేసినారు, ఒక వీడియో ఏపీ క్రియేట్ చేసినారు. నేను ఎవరు అంకుల్ అసలు? నాకు మిమ్మల్ని ఇది ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. నాకు ఇన్ని కోట్లు ఇవ్వు అని డిమాండ్ చేశానా? ఏందంకుల్ ఇది? మీకోసం కష్టపడడానికి ఎంతైనా సిద్ధము అని చెప్పాం, కానీ నువ్వు నాకు కష్టపడి పనిచేస్తూ ఉన్నాను కానీ నేను ఎప్పుడు డబ్బులు డిమాండ్ చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉంది ఆమె. అయితే ఇక్కడ కష్టపడి పనిచేసినా ఇంకోటి పనిచేసినా మీరు ఉన్నది ఏ పార్టీ తరఫున? జనసేన పార్టీ తరఫున. సో జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా మరి అటువైపు టీడీపీ పార్టీ నాయకులు ఏ రకంగా ఉంటారంటే ఈ రకంగానే ఉంటారు, వాడుకొని వదిలేస్తారు అంతే. ఇక్కడ పొత్తులో వ్యవహారం ఎలా ఉంటుందంటే మన పెద్దలు అంటారు కదా, 3 పొయ్యిలు ఒక చోట కుదురుకోవని చెప్పి. సో ఆ రకంగా ఉంది ఈ కూటమి యొక్క పరిస్థితి. సో ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా 15 సంవత్సరాలు ఉంటాము, ఇంకా 20 సంవత్సరాలు మేమే ఉంటాం, ఇట్లా ఛాలెంజ్లు వేస్తూ ఉన్నారు. సో ఎన్ని ఛాలెంజ్లు వేసినా ఏం చేసినా ఈ రకంగా గొడవలు పడుతూ ప్రజా సమస్యలకు గాలికి వదిలేసి మీరు కొట్లాడుకుంటే మీరు ఇంకా 100 సంవత్సరాలు కలిసి ఉన్నా కూడా ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళని అనుకుంటారు. ఓట్లు వేసేది ప్రజలు, గెలిపించేది వాళ్ళు. మీరు 10 మంది గుంపు కట్టుకొని ఉన్నా ఏం చేసినా ఏం ఉపయోగం ఉంటుంది? ప్రజా సమస్యల పరిష్కారం చేయనప్పుడు మీరు ఈ రకంగా కొట్లాడుతూ మీకు మధ్యలో వచ్చిన వాళ్ళను చంపేస్తూ అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో?
కళ్యాణ్ గారి కోసమే నేను ఉన్నాను అంకుల్. ఇంకా అతను గురించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా, లేకపోతే వాళ్ళ మమ్మీ వాళ్ళ మదర్ ఇతను మాట్లాడేదానికి అదుపు లేదు అంకుల్. ప్రతిరోజు రాంగ్ స్టేట్మెంట్సే, ప్రతిరోజు పుస్తకాలు తెలిసి అయిపోతే నేను కూడా హోల్డ్ చేసుకొని పెట్టుకున్నా. నా బాధ్యత ఏంది అతన్ని గెలిపించడం. అతను వద్దన్నా కూడా చీకొట్టినా కూడా వద్దు వదిలేయండి, మీరు అవసరం లేదు మాకు అంటే కూడా నేను నాకు సిగ్గు అన్ని వదిలేసి తిరుగుతాను అంతే. సో ఇది పరిస్థితి. ఒక మహిళ తనకు అడ్డొస్తుందని ఏ రకంగా బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహరించారు మన ఆ వీడియోలో కూడా చూసాం. ఇప్పుడు ఆమె మాటలు కూడా మనం వింటున్నాం. ప్రజలందరూ మరి నిర్ణయించుకోవాలి ఎలాంటి నాయకులను ఎన్నుకున్నారు, కనీసం భవిష్యత్తులోనైనా ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలనేటువంటిది ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మరి ప్రజలు ఆలోచించుకుంటే మంచిది. లేదంటే మీ సమస్యలు గాలికి వదిలేయడం, వీళ్ళు ప్రతిరోజు గొడవ పడుతూ ఉండడం, ఇంతకన్నా ఏం జరిగేదే ఉండదు.